మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి రాధా రాస్తున్నారు. భోజనం చేసే సమయంలో విస్తరి చుట్టూ నీళ్లు ఎందుకు తిప్పుతారు? ఇది కేవలం బ్రాహ్మణుల్లోనే అలవాట్లో ఉన్న సంప్రదాయం, ఇతరులు చేయడం లేదు, వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమా? అలాంటి సందేహాలు చాలా ఉంటాయి. అందరూ చెయ్యాలి. జనులంతా కూడా ఆహారం స్వీకరించే సమయంలో భోజన పాత్ర పదార్థములన్నీ వడ్డించిన పిదప అది విస్తరి కావచ్చు, పళ్ళెం కావచ్చు, అది అందులో ఉండే పదార్థము మనకు మాత్రమే సంబంధించింది అనే సంకల్పంతో చేతిలో నీళ్లు పుచ్చుకొని గాయత్రి మంత్రం చెప్పి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి ఆ చుట్టూ కూడా నీళ్లు తిప్పుతాం. అమృతమస్తు అంటాం. అంటే ఈ పదార్థం అమృతమయం అగుగాక, అమృతోపస్తర నమసి అని చెబుతాం. ఆ పిమ్మట చేతిలో నీళ్లు పట్టుకోవాలి. ఈ నీళ్ళని ఎవరికి వాళ్ళు పోసుకోకూడదు. సంప్రదాయంలో ధర్మం వేరు, ఆచారం పాటింపుగా వచ్చింది వేరు. ఏం చేస్తున్నాం మనం అంటే, ఎవరైనా కూడా భోజనం చేసే ముందు ఆ విస్తరి పాత్ర పైన ఇలా నీళ్లు చిలకరిస్తారు, ఆ పోషణం ఇలా చల్లుతారు. ఇది నీళ్లు ఇలా పోయడం వేరు, ఇలా చిలకరించడం వేరు. ఇలా చిలకరించాలి. ఆ పిమ్మట మరి కాసింత నీరు తీసుకొని సవ్య ప్రమాణంలో క్లాక్ వైజ్ ఆంగ్లంలో చుట్టూ తిప్పాలి. మళ్ళీ కాసింత నీరు తీసుకొని అమృతోపస్తర నమసి అని చెప్పి స్వీకరించాలి. ఈ తీసుకునే నీరు మనకై మనం తీసుకోకూడదు, ఎవరైనా వెయ్యాలి. అలా వేయకుండా మనమే తీసుకుంటే ఆ తీసుకునే పదార్థం ఆత్మపిండం అవుతుంది. ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి ఆపోషణం వేశారా అంటూ ఉంటారు. అపహ అంటే నీరు, అశనం అంటే అన్నం. అన్నానికి సంబంధించినటువంటి పవిత్రమైన చేసేటటువంటి నీరు ఎవరికి వారు తీసుకోకుండా ఎవరైనా వెయ్యాలి. ఇల్లాలు పోయాలి, ఇంకెవరన్నా వెయ్యాలి, పుచ్చుకోవాలి. ఎవడూ లేకుండా వాడే ఉన్నాడు తింటున్నాడు, వాడి కర్మ కాలింది అంటారు. కనుక వాడు పోసుకోకుండా ఎవరన్నా పోయాలి. ఎవరు లేకపోతే ఏం చేస్తాం, వాడే పోసుకుంటాడు. అమృతోపస్తర నమసి తీసుకుంటాడు. ఆ పిమ్మట ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని 5 సార్లు ధేను ముద్ర అంటారు దీన్ని. ఉంగరం వేలు, మధ్యవేలు, బొటన వేలు, ఈ మూడింటితో 3 లేక 5 అంతకంటే ఎక్కువ మెతుకులను, నెయ్యి కలిపిన మెతుకులను ఇలా పట్టుకొని ప్రాణాయ స్వాహ నోట్లో వేసుకోవాలి. పంటికి తాకకుండా నాలిక పైన పడాలి, మెతుకులలోనికి మింగేయాలి. ఇది లోన ఉన్నటువంటి వైశ్వానరుడు అనే పేరు గల ఆత్మశక్తికి ఆహారం అవుతుంది. ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం అంటుంది వేదం. ఈ దేహమంతా కూడా కాంతితో ఓజస్సుతో ప్రకాశిస్తున్నది. అంటే లోన ఉండేటటువంటి ఈ వైశ్వానరుడు అనే పేరుగా అగ్నిహోత్రం. అది లేకపోతే పడిపోతుంది. అలా ఉండాలి. ఇదిగో ఇలా తినాలి. ఇది బ్రాహ్మణులు మాత్రమే కాకుండా అందరూ చేస్తే క్షేమం కలుగుతుంది. మంత్రం అక్కర్లా. ఈ పదార్థం మనది అనుకోవడం, నీళ్లు తిప్పడం, నమస్కారం చేయడం, 5 స్వాహాకారాలు శబ్దాలు చెప్పకపోయినా పర్వాలేదు, 5 సార్లు అలా నోట్లో వేసుకొని నమః నమః అంటూ 5 సార్లు వేసుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ జ్ఞాపకం వస్తే అనుకుందాం, లేకపోతే అన్నపూర్ణాయై నమః. నెమ్మదిగా భోజనం చేయడం ప్రారంభిద్దాం. శరీరానికి శక్తినిచ్చేది ఆహారం, మనస్సుకు శక్తినిచ్చేది మంత్రపూతమైన ఆహారం. కనుక పాత్ర చుట్టూ అలా ఆ పోషణం చిలకరించాలి. గుణనిధి కథలో ఆ పోషణం మర్చిపోతాడు, వాడు ఫలితం అనుభవిస్తాడు కదా. కనుక నీళ్లు ఎందుకు, ఇదిగో ఇందుకు. ఇది కథ. మరో ఉత్తరం